హాయ్ హలో గాయ్స్ నేనైతే క్యాంప్ నుండి అయితే వచ్చేసాను 3 డేస్ అయింది వచ్చేసి క్యాంప్ నుండి వచ్చిన తర్వాత ఫస్ట్ షార్ట్ వీడియో ఇదే అనమాట. నేను ఈరోజు ములంకాడలు చినుడియాలు కర్రీ రెసిపీ అయితే చేస్తున్నాను. ఈ కాంబినేషన్ అనేది అందరికి ఇష్టం కదా, సో అందుకే చూపిస్తున్నాను. ఈ చినుడియాలు అనేవి అమ్మలేంటి నుండి తీసుకొచ్చాను, సో అందుకే ఈ ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఈ కాంబినేషన్ అందరికి ఇష్టం కదా. ఫస్ట్ ఆయిల్ వేసి అందులోన చినుడియాలు వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కరివేపాకు 2 రెమ్మలు వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత 4 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే మనం సాల్ట్ పసుపు కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయేలోపు ములంకాడలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో యాడ్ చేయాలి. అవి యాడ్ చేసి పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ములంకాడలంతా ఉడికిపోతాయి. ఆ తర్వాత ఉడికిపోయిన తర్వాత మనం చినోడియాలు అనేవి ఈ వాటర్లో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టి మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే చినోడియాలు కూడా ఉడికిపోతాయి. ఆ తర్వాత ఇక్కడ సాల్ట్ అది సరిపోయిందా లేదే అనేది అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి. ములంకాడ కూడా ఉడికిపోతుంది, మనకి తెలిసిపోతుంది అనమాట. మీకు చూపిస్తాను ములంకాడలు ఉడికిందా లేదా అనేది. చూడండి, ములంకాడలు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఈ కాంబినేషన్ అనేది అన్నం రసం అండ్ ములంకాడలు చిన్నడియాల కర్రీ చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ అనేది చాలా మందికి ఇష్టం కదా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.